రైట్, ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇవాళ రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రైవేటీకరణ ఉండదని మండలిలో తీర్మానం చేయాలంటూ విపక్ష సభ్యులు పట్టుబడితే, మరోవైపు ఈ నెల ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు వస్తూ ఉండడంతో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని డిసైడ్ అయ్యాయి. ఈ రెండు అంశాలను ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ శాసన మండలిలో కాసేపు రచ్చ నడిచింది. ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ వైఖరేంటి? నిజంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటూ విపక్ష సభ్యులు గట్టిగా ప్రశ్నిస్తే, అదే స్థాయిలో సమాధానమిచ్చారు కూటమి నేతలు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై మండలిలో ఇరు వర్గాల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశమే కూటమి ప్రభుత్వానికి లేనప్పుడు అసలు తీర్మానం ఎందుకు అంటూ కౌంటర్ ఇచ్చారు అచ్చెన్న. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తమ ప్రభుత్వానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన లేదన్నారు. కార్మికుల ఇబ్బందులను ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ భూములను అప్పటి సీఎం జగన్ అమ్మేందుకు ప్రయత్నించారని, అందుకే కార్మికులు ఆందోళన బాట పట్టారంటూ పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఇటు కార్మిక సంఘాలు మాత్రం ఎవరెన్ని చెప్పినా తగ్గేదేలే అంటున్నాయి. మరోసారి ఆందోళనలకు సిద్ధమయ్యారు కార్మికులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరుతో ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 23న అఖిలపక్ష రాజకీయ నేతలతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి 24న పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు పాదయాత్ర చేయనున్నట్లు స్కెడ్యూల్ విడుదల చేశారు. అలాగే 27న ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశం కానున్నారు. ఇక 29న విశాఖకు ప్రధాని మోదీ వస్తూ ఉండడంతో కార్మికుల గోడు వినిపించేలా 28 ఉదయం 29 సాయంత్రం వరకు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పరిణామాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఒకవైపు కూటమి ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ జరగదని ఒక పక్కా హింట్ కనిపిస్తున్నా, మరి కార్మిక సంఘాల కార్యాచరణ ఎందుకు? అంటే వాళ్లకున్న డౌన్స్ ఏంటి? ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని జనవరి 27, 2021లో క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్స్ అఫైర్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత విశాఖ ఉక్కు ఉద్యోగులు, కార్మిక సంఘాలు, నిర్వాసితులు రోడ్లపైకి వచ్చారు. అప్పటి నుంచి దాదాపుగా 1379 రోజులుగా ఇది నిరసనలో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఆందోళన నేపథ్యంలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ఇది స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ అనేది జరిగే ప్రసక్తి లేదు, దానికి కట్టుబడి ఉన్నాం, తాము అధికారంలో ఉన్నంత వరకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని గతం నుంచి కూడా ఈ కూటమి నేతలు చెబుతూ వచ్చారు. ఆ ఎంపీ భరత్ కూడా స్వయంగా ఆ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శిబిరానికి వెళ్ళి మరి ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా వెళ్ళి అక్కడ స్వయంగా ప్రకటించారు. ఈ రోజు కూడా మండలిలో ఒక వాడివేడి చర్చ కూడా జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడమే తమ లక్ష్యమని ఒక ప్రకటన కూడా చేశారు. దీంతోపాటు అచ్చెన్నాయుడు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు ఆ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఒక కార్యాచరణ అయితే షెడ్యూల్ ఈరోజు ఉదయాన్నే సరిగ్గా ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఒకవైపు కూటమి నేతలు ప్రభుత్వంతో పాటు మరికొంతమంది ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా హింట్ ఇస్తున్నప్పటికీ, మరోవైపు ఈ కార్మిక సంఘాల నేతలు మాత్రం అంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే కేంద్రం నుంచే ఈ ప్రకటన ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన అనేది జరిగిందో, కేంద్రం నుంచే ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ఒక స్పష్టమైన ప్రకటన వస్తే తప్ప తాము నమ్మే పరిస్థితులు లేదంటారు. ఎందుకంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం ప్రకటనలో హామీ ఇస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నప్పటికీ, మరోవైపు స్టీల్ ప్లాంట్ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటున్నాయన్నది కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆరోపణ. ఎందుకంటే ఒకవైపు బ్లాస్ట్ ఫర్నెస్ 3ని మళ్ళీ పునరుత్పత్తిని ప్రారంభించారు, మరోవైపు స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు అలాగే ఉద్యోగులను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఏమాత్రం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు మంచిది కాదు. అందుకోసమే ప్రధానమంత్రి స్వయంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని ప్రకటన చేయాలి, సేల్లో విలీనం చేసినట్టు స్పష్టమైన ప్రకటన చేశాకే తాము ఈ అంశాన్ని నమ్ముతాం, అప్పటి వరకు తమ ఆందోళన అనేది కొనసాగుతుంది, ఉద్యమాన్ని అనేది తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు చెబుతూనే ఉన్నాయి.